హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. మనకి ఇవి ఈక్వేషన్స్ ఇస్తూ ఉంటారు. మనకి ఇచ్చినవి మనం చేయడానికి ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ అనేది ఫాలో కావాలి. మనం ఎట్లా పడితే అలా చేయొద్దు. మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు. బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తేనే మనకి రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. బి ఫర్ బ్రాకెట్స్, మనకి బ్రాకెట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఇక్కడ మనకి ఇచ్చిన బాడ్మాస్ రూల్ ప్రకారమే మనం వేసుకోవాలి. ఫస్ట్ ఇందులో బ్రాకెట్స్ ఆఫ్స్ లేవు కాబట్టి డివిజన్ అనేది తీసుకోవాలి. డివిజన్ అంటే ఏంటిది? డివైడ్ బై 7 అంటే 1/7. ఇక్కడ మనకి 2 డివిజన్స్ ఉన్నాయి. ఆ 2 డివిజన్స్ని 1/లో వేసి రాస్తున్నాను. 1/7, 1/7 టు 2 రాసి టోటల్గా క్యాలిక్యులేషన్ అనేది చేసేసేయాలి. 7 1 7 4 100, 1500. మనం ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఇక్కడ ఈ డివిజన్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. 4 1 4 8 32, 4 1 4 4. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసుకొని ఇంటూ 5 తోటి మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. 49 ఇంటూ 5 ప్లస్ 24 ఇంటూ 7 ప్లస్ 8. ఇది కూడా మనం టోటల్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. 245 ప్లస్ 24 ఇంటూ 7 చేస్తే 168 ప్లస్ 8. ఈ టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు 1921 అనేది వస్తుంది ఆన్సర్. మనకి ఇలాంటి క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్లో సింపుల్గా బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని మనకి ఇస్తారు. అండ్ ఈజీ అయినా ఉండొచ్చు, హార్డ్గా అయినా ఉండొచ్చు. అండ్ సెకండ్ మోడల్ ఇక్కడ ఇంటర్చేంజింగ్ అండి. ప్లస్ అంటే డివిజన్, మైనస్ అంటే ఇంటూ అంటే ప్లస్, డివిజన్ అంటే మైనస్. ఇక్కడ ఇది సమీకరణంలో ఏది సరైనది? మనకిచ్చిన ఈక్వేషన్ అనేది ఏది సాటిస్ఫై చేస్తుంది? ఇంటర్చేంజ్ చేసినాక కూడా సింబల్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అంటే డివిజన్, అండ్ నెక్స్ట్ మైనస్ అంటే ఇంటూ అంటే ప్లస్. ఇక్కడ డివిజన్ అంటే మనకి మైనస్, మిగిలిన రిమైనింగ్ వాల్యూ డివిజన్. సో డివిజన్ అంటే మైనస్. ఈ ఈక్వేషన్ పెట్టినాక కూడా ఈ ఈక్వేషన్లో ఈ సింబల్స్ ఇంటర్చేంజ్ చేసినాక మనం బాడ్మాస్ రూల్నే ఫాలో కావాలి. అంటే ఫస్ట్ డివిజన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ 2 డివిజబుల్ బై 6 చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది. సో ఈక్వేషన్ అనేది డెసిమల్లో లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఎ రాంగ్. అండ్ సెకండ్ ఈక్వేషన్ సేమ్, ఇక్కడ ఆల్రెడీ సింబల్స్ ఇంటర్చేంజ్ చేసినాం కదా, టకటక అవి చూసుకుంటూ మనం వేసుకోవచ్చు. ఇంటూ అంటే ప్లస్, డివిజన్ అంటే మైనస్, ప్లస్ అంటే డివిజన్, మైనస్ అంటే ఇంటూ. ఇక్కడ మనకి డివిజన్ది ఫస్ట్ చేసుకోవాలి. 3 1 3 2. ఇక్కడ మళ్ళీ ఇంటూ, నెక్స్ట్ 2 4 8. ఇక్కడ వచ్చేసి 8, 7 + 2 9, 9 + 8 మనకు వచ్చేసి టోటల్ 17. ఇక్కడ ఈక్వేషన్ అనేది మనకి 13 ఉంది. 13 అనేది రాలేదు, 17. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈజ్ రాంగ్. సాటిస్ఫై అయితే కాలేదు ఇంటర్చేంజ్ చేసినాక. అండ్ నెక్స్ట్ థర్డ్ కూడా చెక్ చేయండి. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ వస్తుంది కాబట్టి కాదు. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈజ్ చెక్ చేయండి. ఇక్కడ వాల్యూస్ అయితే సింబల్స్ అయితే చేంజ్ చేయండి. ఫస్ట్ మనం సింబల్స్ చేంజ్ చేసినాక మనం ఫస్ట్ డివిజన్ రూల్ అనేది చేయాలి. 3 1 3 2, 4 2 8. ఇక్కడ 7 - 2 5, 5 + 8 30. మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇంటర్చేంజ్ చేసినాక ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. 4th ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ ద సింబల్స్ అండ్ వాల్యూస్. ఓన్లీ 2 సింబల్స్, ఏవైనా 2 సింబల్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుందా? వాల్యూ కూడా ఓన్లీ 2 వాల్యూస్, ఏవైనా 2 వేరియబుల్స్ మాత్రం ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేయాలి. పైననేమో మొత్తం టోటల్ ఈక్వేషన్కి చేంజ్ చేసారు సింబల్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో కింద ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ డివిజన్ రూల్ ప్రకారం డివిజన్ ఉన్నటువంటివి ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. డివిజన్ పెట్టినాక మనకి ఇక్కడ ఫస్ట్ ఇంటూ ప్లస్లో డివిజన్, డివిజన్ ప్లస్లో ఇంటూ పెడితే 2 6 12 ఇది. నెక్స్ట్ ఇక్కడ 6 × 3 18. మనకి ఫస్ట్ డివిజన్ రూల్, తర్వాత మల్టిప్లికేషన్. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసి 5 + 6 3 18 మైనస్ డివిజన్ చేస్తే 2 6. 5 + 18 23 - 6 = 17. మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ థర్డ్ కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ప్లస్ కాడ డివిజన్ 5 / 6 1 నాట్ పాసిబుల్. అండ్ సెకండ్ కూడా చెక్ చేయండి. ప్లస్ ఇంటర్చేంజ్ మైనస్ చేస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి నాట్ సాటిస్ఫై.
ఫస్ట్ ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి వాల్యూస్ ఇంటర్చేంజ్. ఇక్కడ వాల్యూస్ అనేవి ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఏమైనా టూ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అనేది కావాలి. ఏ ఈక్వేషన్లో ఈ టూ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ కరెక్ట్గా వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 5 ఇంటర్చేంజెస్ టు 8 అన్నిట్లో చేసినాక మనం క్యాలిక్యులేషన్ బాడ్ మాస్ రూల్ బేస్ చేసుకొని చేసుకోవాలి. ఇక్కడ 8 ఇంటూ 2 డివిజబుల్ రూల్ చేస్తే 9 డివిజబుల్ అంటే 9. అండ్ నెక్స్ట్ ఇంటూ 8 2 16, 16 minus 5 plus 9, 16 plus 9 equal to 25, 25 minus 5 equal to 20. మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయితే అవుతుంది. ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ అనేది బాడ్ మాస్ రూల్ ప్రకారమే చేసుకోవాలి. మిగతా రిమైన్ చెక్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ ఇంటర్చేంజింగ్ ఎనీ టూ వాల్యూస్ అనేది మనము కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8 + 5, 5 + 8 అయినా సేమ్. కాబట్టి మనకి ఫస్ట్ డివిజన్ రూల్ చెక్ చేసుకోవాలి, తర్వాత మల్టిప్లికేషన్ రూల్. ఇక్కడ 8 ఇంటూ 4, 8 4 32, 32 + 5 -3 మనకు 42 అవుతుంది. రాంగ్. ఇవనేవి మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఈక్వేషన్ ఇచ్చి కూడా మనకి ఇంటర్చేంజింగ్ ద సింబల్స్ ఏవి సింబల్స్ ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి 5 × 2 - 8 + 9 డివిజబుల్ బై 1 = 2. మనకి ఏ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని అలా కూడా అడగవచ్చు. రివర్స్ అనమాట. బాడ్ మాస్ రూల్ బేస్ చేసుకొని మనకి ఈక్వేషన్ ఇచ్చి సింబల్స్ అయినా ఇంటర్చేంజ్ చేయమనవచ్చు, వాల్యూస్ అయినా ఇంటర్చేంజ్ చేయమనవచ్చు. లేకపోతే ఈక్వేషన్ ఇచ్చి వాల్యూస్ అయినా ఇంటర్చేంజ్ చేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, సింబల్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అని అడగవచ్చు. మనకు మరీ హెవీగా హార్డ్గా ఇవ్వాలంటే ఈ సింబల్స్ అండ్ వాల్యూస్ రెండు ఏవి ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుందని చెక్ చేయాలి. ఇది కొంచెం హార్డ్, రెండు ఇంటర్చేంజ్ చేయాలి, మనము చెక్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఇచ్చినటువంటి సింబల్స్ అనేవి అన్నిట్లో ఇంటర్చేంజ్ అయితే చేస్తున్నాను. ప్లస్ ఉన్న కాడ డివిజన్, డివిజన్ ఉన్న కాడ ప్లస్. అండ్ నెక్స్ట్ వాల్యూ 7 ఉన్న కాడ 9, 9 ఉన్న కాడ 7 అనేది ఇంటర్చేంజ్ చేయాలి. మనం ఇలా చేసుకున్నాకనే మనం ఈక్వేషన్ అనేది చెక్ చేయాలి. ఇలా రెండు ఇంటర్చేంజ్ చేయడం వల్ల కొంచెం టైం టేకెన్. నెక్స్ట్ బాడ్ మాస్ రూల్ ప్రకారమే మనం ఈ ఈక్వేషన్ అనేది చేయాలి. ఫస్ట్ డివిజన్ అనేది చేయాలి. 3 1 3, 9. నెక్స్ట్ ఇంటూ 9 1 9. ఇక్కడ 9 + 7 16 అయింది. 16 - 5 = 11. మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అనేది చేయట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ ఈక్వేషన్ అనేది చెక్ చేసుకోండి. 9 డివిజబుల్ బై 3, 3 3 9. ఇక్కడ 3 × 4 12, 12 + 7 19, 19 - 5 14. మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆన్సర్స్ కరెక్ట్. సెకండ్ వన్. మనం కావాలంటే థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 9 డివిజబుల్ బై 3, 3. ఇక్కడ వచ్చేసి 7 × 35, 35 - 3 మనకి నాట్ సాటిస్ఫై. ఇక్కడ ఫోర్త్ వన్ది కాదు, ఇక్కడ డివిజబుల్ రూల్. సో మనకి ఇంటర్చేంజింగ్ సింబల్స్ అండ్ వాల్యూస్ కలిపి ఇచ్చిన ఈక్వేషన్ ఏది సాటిస్ఫై అవుతుంది అని అడుగుతారు. మనకి సెకండ్ ఆన్సర్. అండ్ లేకపోతే క్వశ్చన్లో మనకి ఈక్వేషన్ అనేది ఇచ్చి కింద ఇంటర్చేంజ్ ఏ వాల్యూస్ ఏ సింబల్స్ ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని కూడా అడగచ్చు. ఇక్కడ సేమ్ ఈక్వేషన్ని ఇచ్చి మనకి ఏ సింబల్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అనేసి అడగచ్చు. ఇక్కడ కింద ఆప్షన్లో మనకి సింబల్స్ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేస్తారు. క్వశ్చన్లో వచ్చేసి 7 + 3 × 4 డివిజబుల్ 9 - 5 = 14. ఈ క్వశ్చన్ లాగా ఇచ్చేసి మనకి కింద సింబల్స్ అనేది ఇంటర్చేంజ్, 2 సింబల్స్ 2 వాల్యూస్ ఇంటర్చేంజ్ చేసి మనకు ఆప్షన్లో ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.